నమస్తే. ఆస్ట్రో మార్గన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్, కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఈరోజు ఈ వీడియోలో 100 ఏళ్ల ఆయుష్ రహస్యాలు మన జాతకంలో తెలుసుకుందాము. చాలా ఉత్కంఠతతో ఉండేది. అంటే చాలా జాతకంలో శని ఈ స్థానంలో ఉన్నాడా? అయితే వీళ్ళు 100 ఏళ్ల రహస్యాలు ఇవే అనేది ఈ వీడియో టాపిక్. అయితే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ఇక నమస్తే. ఈ ప్రపంచంలో ఎంత సంపాదన ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా వాటన్నిటినీ కూడా అనుభవించడానికి మనకి ఉండాల్సింది ఏమిటి? ఆయుష్. అవునా? ఆయుష్ అనేది అంత ముఖ్యం. చాలామంది అనుకుంటారు ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి అనేది కేవలం పైనున్న ఆ దేవుడికి మాత్రమే తెలుసని. కానీ మన సనాతన జ్యోతిష శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా? మీరు ఈ భూమి మీద అడుగుపెట్టిన ఆ సెకనుకే మీ జాతక చక్రంలో మీరు ఎంతకాలం జీవిస్తారు, మీ ఆయుష్ ఎంత అనేది చాలా స్పష్టంగా లిఖించబడి ఉంటుంది. మనం సాధారణంగా శనిగ్రహం అనగానే భయపడిపోతాం. శని పడితే సర్వనాశనం అయిపోతాం అనుకుంటాం. శని పట్టింది అంటారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం శని మనిషికి 100 ఏళ్ళు ఆయుష్ని ప్రసాదించే రక్షకుడు శాస్త్రంలో చెప్పబడింది. ఆ శనిదేవుడే అని మీకు తెలుసా? మన దీర్ఘాయుషుకు కారకుడు శనిదేవుడే. అసలు జాతకంలో ఆయుష్ను నిర్ణయించే ఆ 3 ముఖ్య గ్రహాలు ఏంటి? 3 ముఖ్య గ్రహాలు మన జాతక చక్రంలో ఆయుష్ను నిర్ణయించేది, దీర్ఘాయువును నిర్ణయించేది. మన ఆయుష్ను దాసి ఉంచిన ఆ 3 రహస్య స్థానాలు ఏంటి? ఒకవేళ జాతకంలో అకాల మృత్యు దోషాలుంటే వాటిని దాటుకుని దీర్ఘాయుషుని ఎలా పొందాలో ఈరోజు ఈ వీడియోలో మరెక్కడా దొరకని పూర్తి వివరాలతో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆయుష్ని శాసించే గ్రహాలంటే సరే, మొదటగా అసలు ఏ గ్రహాలు మన శరీరంలో ప్రాణాన్ని, ఆయుష్ని పట్టి ఉంచుతాయో చూద్దాం. ఇందులో మనం 3 గురించి మాట్లాడుకోవాలి. శనిగ్రహం ఫస్ట్. శనిగ్రహం అంటే మనకి ఆయుష్కారకుడు, ఆయుష్నిచ్చేవాడు. జ్యోతిష్యంలో శనిదేవుడిని ఆయుష్కారకుడు లేదా కాలకారకుడు అంటారు. కాలం అంటే సమయం. మీ జీవిత కాలం ఎంత అనేది డిసైడ్ చేసేది శని మాత్రమే. శని అంటే మందగమనం, నెమ్మదిగా సాగడం. శనిగ్రహం మీ జాతకంలో గనక శుభస్థానంలో ఉంటే అది మీ ముసలితనాన్ని, మీ జీవిత కాలాన్ని నెమ్మదిగా సాగేలా చేస్తుంది. అంటే మీకు దీర్ఘాయుషు లభిస్తుంది అని అర్థం. ఎంతటి భయంకరమైన అనారోగ్యం వచ్చినా శని బలంగా ఉంటే మృత్యుముఖంలోంచి కూడా మనిషి తిరిగి బయటపడతాడు, తిరిగి వస్తాడు ఖచ్చితంగా. ఇక రెండవది గురుగ్రహం. గురుగ్రహం అంటే జీవకారకుడు. రెండవది నవగ్రహాలలో అత్యంత శుభప్రదమైన గురుడు లేదా బృహస్పతి. గురుడిని జీవకారకుడు అంటారు మన జ్యోతిష్యంలో. అంటే మన శరీరంలో ఉండే చైతన్యం, జీవకళ, ఊపిరి ఇవన్నీ గురుడి అధీనంలో ఉంటాయి. జాతకంలో గురుగ్రహం యొక్క అనుగ్రహం లేదా గురుదృష్టి ఉంటే ఆ వ్యక్తికి ఎలాంటి అపమృత్య భయాలు, సడన్ ప్రమాదాలు ఉండవు. ఇది ఒక కవచంలో కాపాడబడుతుంది. అంటే గురువు కూడా బలంగా ఉండాలి. గురువు కూడా కారకుడు అవుతాడు. ఇక మూడవది లగ్నాధిపతి. 3 గురించి మనం చెప్పుకున్నాము దీర్ఘాయుష్కి. లగ్నాధిపతి కూడా మూడవది మీ లగ్నాధిపతి అయితే, లగ్నం అంటే మన శరీరం, మన జన్మల జాతకంలో మనం పుట్టిన సమయాన్ని లగ్నంగా తీసుకుంటారు ఆ రాశిని. లగ్నాధిపతి అంటే మీ శరీరానికి యజమాని. యజమాని బలంగా ఉంటే ఇల్లు ఎలా భద్రంగా ఉంటుందో, లగ్నాధిపతి కేంద్ర త్రికోణాల్లో బలంగా ఉంటే మీ రోగ నిరోధక శక్తి అంత పవర్ఫుల్గా ఉంటుంది. గ్రహాలు ఎంత ఆయుష్ ఇచ్చినా దాన్ని తట్టుకునే శారీరక బలం లగ్నాధిపతి వల్లే వస్తుంది. ఈ లగ్నాధిపతి బలంగా ఉండాలి అనేది చెప్పటం.
ఇక ముగ్గురు గురించి ఇలా తెలుసుకున్నాము. ఆయుష్ని దాసి ఉంచిన రహస్య స్థానాలేంటి మన జన్మ జాతకంలో? అయితే 1, 3, 8 ఇళ్ళని సూచించారు శాస్త్రంలో. ఇప్పుడు అసలైన విషయానికి చూడాలి. జాతక చక్రంలో 12 ఇళ్ళుంటాయి కదా! అందులో మన ఆయుష్ ఏ ఇంట్లో దాగి ఉందో తెలుసా? గ్రహ స్థానాలను బట్టి దీన్ని ఎలా లెక్కిస్తారో ఇప్పుడు చూద్దాం. 8వ ఇల్లు ముఖ్య ఆయుష్ స్థానం, అష్టమ స్థానం. కాలపురుష కుండలిలో 8వ స్థానాన్ని ఆయుష్ స్థానంగా నిర్ణయించారు. జాతకంలో 8వ ఇల్లు అత్యంత కీలకమైనది. దీనిని ఆయుష్ స్థానం లేదా మృత్యు స్థానం అంటారు. ఇక్కడే మన జీవితకాలం దాగి ఉంది. ఇందులోనే ఇక్కడ ఒక జ్యోతిష్య పరమ రహస్యం ఉంది. వినండి. సాధారణంగా శనిగ్రహం ఏ ఇంట్లో ఉన్నా ఆ ఇంటి ఫలితాలను పాడు చేస్తాడు అంటారు కదా. కానీ కేవలం ఈ 8వ ఇంట్లో శనిదేవుడు కూర్చుంటే మాత్రం ఆయుష్ని 100 ఏళ్లకు పెంచుతాడు. ఎందుకంటే ఆయుష్కారకుడైన శని ఆయుష్ స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానాన్ని విపరీతంగా బలపరుస్తాడు అనేది సూచించడం జరిగింది. ఇక 3వ ఇల్లు అంటే ద్వితీయ ఆయుష్ స్థానంగా చెప్పబడింది. 3వ ఇంటిని మన జన్మ జాతకంలో లగ్నం నుంచి 3వ స్థానం. మరి కేవలం 8వ ఇల్లేనా అంటే కాదు. జ్యోతిష్యంలో భావోద్భావం అనేది ఒక అద్భుతమైన నియమం ఉంది. అంటే 8వ స్థానం నుంచి 8వ ఇల్లు అంటే మన జన్మ జాతకంలో 8, 9, 10, 11, 12, 1, 2, 3 8వ ఇల్లు 3వ స్థానం అవుతుంది. అంటే ఒక ఇంటి నుండి అదే నెంబర్ గల ఇంటిని చూడాలి. భావోద్భావం అంటే 8వ ఇంటి నుండి లెక్క పెడితే 8వ ఇల్లు 3వ ఇల్లు అవుతుంది. కాబట్టి 3వ ఇల్లు కూడా ఆయుష్ని నిర్ణయిస్తుంది. ఇది మీ ప్రాణశక్తిని, మానసిక ధైర్యాన్ని చూపిస్తుంది. 3వ ఇల్లు అంటే ధైర్యం, సాహసం, పరాక్రమం. ఈ 3వ ఇంటి బలం కూడా కావాలి. ఎవరైనా సరే ప్రమాదాల నుండి త్రుటిలో తప్పించుకున్నారు అంటే వారి 3వ ఇల్లు చాలా బలంగా ఉంది అని అర్థం జాతకంలో. అమ్మయ్య, మనకి ప్రాణభయం తప్పింది, త్రుటిలో తప్పిపోయింది, ఎంతటి ఘోరం జరగాల్సింది ఈరోజు అనుకుంటాం రోడ్డు మీద యాక్సిడెంట్లలో తప్పిపోయినప్పుడు. వారి జాతకంలో ఖచ్చితంగా 3వ ఇల్లు చాలా బలంగా ఉంది అనేది చెప్పచ్చు, చూడకుండానే చెప్పచ్చు. అలా ఆయుష్ దోషాలు తొలగించే ఇక ఇవన్నీ ఆయుష్నిచ్చే స్థానాలు, దీర్ఘాయుష్కి ఎవరెవరు కారకులు, ఇవన్నీ స్థానాలు ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఒకవేళ దోషాలు ఉంటే కనుక ఆయుష్ గ్రహాలు, ఆయుష్ స్థానాలు పాపార్గలం చెందిన, పాపగ్రహాలతో చూడబడిన, పాపగ్రహాలు యుతితో ఉన్న కొంచెం ఆయుష్ దోషం తగులుతుంది. కాబట్టి వాటికి పరిహారాలు, పవర్ఫుల్ పరిహారాలు సూచించడం జరిగింది శాస్త్రంలో. అయితే అందరి జాతకాల్లో ఈ గ్రహాలు, స్థానాలు బలంగా ఉండాలని లేదు కదా. మరి మీ జాతకంలో ఒకవేళ ఆయుష్ స్థానం బలహీనంగా ఉన్నా లేదా జాతకరీత్యా అకాల మృత్యు భయాలున్నా శాస్త్రం చెబుతున్న అత్యంత అద్భుతమైన ప్రాక్టికల్ పరిహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మహామృత్యుంజయ జపం. శాస్త్రాల ప్రకారం మృత్యువుని సైతం శాసించగల శక్తి ఒక పరమశివుడికి మాత్రమే ఉంది. మీ జాతకంలో ఎలాంటి ఆయుష్ దోషాలున్నా రోజు ఉదయం లేదా సాయంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని కనీసం 11 సార్లు భక్తితో జపించండి. ఈ మంత్రం నుండి వచ్చే వైబ్రేషన్స్ మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తాయి. ఇక రెండవది శనిదేవుని ఆరాధన, తైలాభిషేకం. మనం ముందే చెప్పుకున్నాం కదా, శనిదేవుడే ఆయుష్కారకుడని. అందుకే ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా నల్ల నువ్వులను నీలిరంగు గుడ్డలో కట్టి దీపం వెలిగించడం వల్ల శని దోషాలు తొలగి ఆయుష్ పెరుగుతుంది జాతకుడికి. ఇక మూడవది జీవకారుణ్యం. అత్యంత శక్తివంతమైన పరిహారం ఇది, ప్రాక్టికల్ పరిహారం. పూజలతో పాటు జ్యోతిష్యం చెప్పే అతిపెద్ద పరిహారం ఏంటో తెలుసా? సేవ. శనిదేవుడికి కాకులు అంటే ఇష్టం. రోజు ఉదయం కాకులకు వండిన అన్నంతో కొద్దిగా నల్ల నువ్వులు నూనె కలిపి పెట్టండి. అలాగే సమాజంలో ఉన్న వృద్ధులకు, వికలాంగులకు మీ శక్తి కొద్దీ సహాయం చేయండి. ఒక జీవి ప్రాణాన్ని కాపాడితే లేదా ఆకలి తీరిస్తే ఆ పుణ్యం మీ ఆయుష్ను పెంచుతుంది. ఇది ప్రాక్టికల్గా చాలా పవర్ఫుల్ పరిహారంగా సూచించబడింది. ఇక జాతకంతో పాటు ఇది కూడా చాలా ముఖ్యం. నమ్మకంగా హితువుగా చెప్తున్నాను.
ఇక్కడ మనం ఒక లాజికల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. జాతకం మనకి దారి చూపిస్తుంది అంతే. కానీ ప్రయాణం చేయాల్సింది మనమే. జాతకంలో 100 ఏళ్ల ఆయుష్ ఉందని చెప్పి మనం బైక్‌ని 100 స్పీడ్‌లో నడిపితే లేదా హెల్త్ అస్సలు పట్టించుకోకుండా ఉంటే కుదరదు కదా! సో, మన ఋషులు జాతక చక్రంతో పాటు ఆయుర్వేదాన్ని, యోగ సాధనను కూడా అందుకే అందించారు మన మహర్షులు. మంచి జీవన శైలి, ప్రశాంతమైన మనస్సు, ధ్యానం ఇవి కూడా మీ జీవితానికి నెగెటివ్ ఎనర్జీని మార్చేసే, మీ ఆయుష్‌ని పెంచుతాయి మార్చేసి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇది చూశారు కదా! ఆయుష్ వెనకాల ఉన్న జ్యోతిష రహస్యాలు ఏంటో. కాబట్టి శనిగ్రహం అంటే భయపడటం ఆపేయండి. మీ జాతకంలో శని ఏ ఇంట్లో ఉన్నాడో మీకు తెలుసా? కింద కామెంట్స్‌లో నాతో షేర్ చేయండి. మీకు రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్, శాస్త్రీయ విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.